హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దివ్య అశ్విన్. ఈరోజు మనం పాలక్ చికెన్ ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, కడిపత్తా, లవంగ్, ఇలాచి, తేజ్పత్తా అన్నీ వేసి జీరా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసి చక్కగా కలిపేసుకొని, అలాగే కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుందాం. ఆనియన్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. అలాగే పసుపు కూడా వేసేసుకొని బాగా ఆనియన్లోనే కుక్ అయిపోవాలి చికెన్. వాటర్ వేయకుండా ఇలా కుక్ చేసేసుకోవాలి, తొందరగానే కుక్ అయిపోతుంది ఇలా అయితే. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, అందుకని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. చికెన్ బాగా కుక్ అయింది కదా, ఇప్పుడు టమాటో వేసేసుకుందాం. 2 టమాటోస్ వేసుకుందాం, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే తగినంత చికెన్ మసాలా వేసుకుందాం. అలాగే ధనియా పౌడర్. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మొత్తాన్ని. ఇలా ట్రై చేయండి, పాలక్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో కూడా. ఇప్పుడు పాలకూర తీసుకుందాం. బాగా వాష్ చేసేసుకొని ఒక కట్ట తీసుకుంటున్న పాలకూర చిన్న చిన్నగా కట్ చేసేసుకొని, ఇప్పుడు చికెన్ బాగా కుక్ అయిపోయింది కదా, లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు పాలకూర వేసి ఒక 2 మినిట్స్ కుక్ అయితే చాలు. చూసారా, చక్కగా కుక్ అయిపోయింది కదా, 2 మినిట్స్లో కుక్ అయిపోతుంది. లేత పాలకూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా పక్కా మీ ఇంట్లో ట్రై చేయండి. లాస్ట్లో ధనియా పత్తా కూడా వేసేసుకుందాం. మన చికెన్ రెడీ అయిపోయింది, పాలక్ చికెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా మీ ఇంట్లో పక్కా ట్రై చేయండి.